ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మరొక ప్రభు దినము ఇరుతగా కూడి ఆయన స్థాయిలో ఇంతవరకు కీర్తనల ద్వారా ప్రభువారి గణనామాన్ని ఆరాధించడానికి కృష్ణ దేవునికే మహిమ ఘనత ప్రభావం చెల్లిద్దాం. ఈనాటి ధ్యానాంశము మానవునికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? వినపడిందా? చెప్పండి. మానవునికి ఏంటి బుద్ధి? బుద్ధి అంటే చెప్పండి. బుద్ధి అంటే బుద్ధి గలవారు బుద్ధి ఏంటి? బుద్ధి వాస్తవానికి బుద్ధి అంటే పరిస్థితి అర్థం చేసుకొని మన స్థితి ఏంటో గుర్తెరిగి ఎక్కడ క్షేమంగా ఉంటామో కూడా తెలుసుకొని ఆ ప్రకారం ఉండటం. తెలిసి ఎవడైనా ఆపదలో పడితే ఏమంటాం? బుద్ధి లేదా అంటాం. అంతే కదా? తెలిసి ఆపదలో పడితే అయా నీకు బుద్ధి లేదా అంటే బుద్ధి ఉంటే ఆపదలో పడడు. ముగ్గురు వ్యక్తులని జ్ఞాపకం చేస్తాయి ఈ రోజున బుద్ధి వచ్చిన వాళ్ళు. ఎలాంటి స్థితిలో మానవుడికి బుద్ధి వచ్చిందంటే మొట్టమొదటిగా ఈ చదవడ వాక్య భాగాన్ని చూస్తే ఈ వాక్య భాగంలో సమస్తము కోల్పోయినప్పుడు బుద్ధి వస్తుంది. ఎప్పుడంట? సమస్తము ఇక చేతిలో ఏముండకూడదు. ఈరోజు రేపుకు దిగులు లేదు అంటే బుద్ధి రాదు, అలా గడిచిపోతూ ఉంటుంది. పూర్తిగా కోల్పోతాము చూసారా? అప్పుడు ఆలోచన, అయ్యో నేను ఎందుకు ఇలాగా చేశాను, ఇలా చేయకుండా ఉండాల్సింది. ఇప్పుడు అన్నీ కోల్పోయిన తర్వాత ఈ వ్యక్తి జీవితాన్ని చూద్దాం. ముందుగా ఎవరితడు? తప్పిపోయిన కుమారుడు. బైబిల్ పండితులు అంటారు బుద్ధి లేని కుమారుడు లేదా బుద్ధి వచ్చిన కుమారుడు. వాక్యాన్ని బట్టి ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఇతని జీవితం ఏంటి? ఒక తండ్రి, ఇద్దరు కుమారులు. తండ్రి నీడలో, తండ్రి సంరక్షణలో నెమ్మదిగా ఉన్నారు ఇద్దరు బిడ్డలు కూడాను. అయితే ఈ చిన్నవాడు లోకములో పడిపోయాడు, లోకాశల్లో పడిపోయాడు. మీలాగే చాలామంది ఉన్నారు. తండ్రి కన్నా తల్లి కన్నా స్నేహితులే ప్రాణం. ఎవరు? స్నేహితులే. అంతే కదా? చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తారు తెలుసా? స్నేహితులు బతిమాలుకుంటారు. నువ్వైనా చెప్పయ్యా, నువ్వైనా మా అబ్బాయికి చెప్పు. ఎందుకు? వీరి మాట వాళ్ళు వినరు. ఎవరు మాట వింటారు? ఎన్ని రోజులు ఉంటారు స్నేహితులు? మనకి చాలా మంది స్నేహితులు ఉన్నారు. ఉదాహరణకి 5వ తరగతిలో కొంతమంది స్నేహితులు ఉన్నారు, అందరిది అయిపోయింది. 10th వరకు కొంతమంది ఉన్నారు, ఎంత ప్రాణంగా ఉండేవాళ్ళు. వాడు ఫెయిల్ అవుతాడు, ఒక పాస్ అవుతాడు, లేదా ఒకడు కాలేజీ ఇంకొకడు కాలేజీ, ఒకడు కూరు ఇంకొక కూరు. ఏమైపోతుంది స్నేహం? ఆ 2 ఏళ్ళు ఏంటి? ఆ 2 ఏళ్ళు ఇంటర్లో మళ్ళీ కొత్త స్నేహాలు. అప్పుడు కూడా అంతే, తల్లిదండ్రుల మాట కాదు, వాళ్ళ మాటే. అవి 2 ఏళ్ళే. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదే. ఇలా జీవితంలో వచ్చే ఈ స్నేహాలన్నీ కూడా కనుమరుగైపోతూ ఉంటాయి. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే, లేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు ఆ తాత్కాలికమైన స్నేహాలకు విలువిచ్చి వారి జీవితాలు భ్రష్టం చేసుకుంటారు. అంతేనా? ఎవరు చేసే పని అది? బుద్ధి లేని వారు చేసే పని. ఈ చిన్న కుమారుడు కూడా తన వయసులో ఉన్న ఆ స్నేహితులతో పాటు కలిసి లోకములో కలిసిపోయి లోకాశలతో నింపబడి తనలోనికి లోకం వచ్చేసింది. తండ్రి మీద ప్రేమ పోయింది, తండ్రి మీద భయం పోయింది. ఇప్పుడు కనుక ఆలోచన వచ్చింది, నా తండ్రి ఉంటే నా ఆటలు సాగవు. ఎందుకు? లెక్క చెప్పాలి కదా. ఓ మాట అడుగుతాను, చెప్పండి. నీ కుమారుడు నీ కుమార్తె ఆలస్యంగా ఇంటికి వస్తే అడిగే ధైర్యం నీకుందా?
చెప్పండి. నీ కుమారుడు లేదా నీ కుమార్తె భయపడతారు తల్లిదండ్రులు. ఇప్పుడు అడిగితే ఏం చేసుకుంటారని. ఏం చేసుకుంటారు చెప్పండి. అడగాల్సిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది, బయట వాళ్ళు కాదు. ఇప్పుడు ఇతర ఉద్దేశం ఏంటి? తండ్రి ఇంటిలో ఉంటే ఇష్టానుసారంగా తినడానికి అవకాశం లేదు, తిరగడానికి అవకాశం లేదు. అలాగని దూరంగా పోయి కష్టపడి పని చేసుకుని బ్రతకలేడు. బ్రతకగలడా వయసులో? ఆలోచించి స్నేహితుల సలహా తీసుకొని సొలొమోను కొడుకులాగా కదా, తండ్రి నీ ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇచ్చేస్తాయి. వాస్తవానికి తండ్రి ఆస్తిలో భాగం ఎప్పుడు వస్తాయి? తండ్రి చనిపోయిన తరువాత. అంతేనా? ఓ మాట చెప్పాలంటే తండ్రిని చంపేస్తాడు. అంతేనా? ఎప్పుడు వస్తాయండి వాటలు? ఎప్పుడు ముంచుతారు చెప్పండి? మాట రావాలి. ఎప్పుడు వేస్తారు వాటాలు? పెద్దలు చనిపోయిన తర్వాత. ఎప్పుడు అడిగాడు ఈ మాట? తండ్రి బ్రతుకుండగానే, తండ్రి నీ ఆస్తిలో, ఎవరి ఆస్తి అది? తండ్రిదే. తను సంపాదించింది కాదు, తను కష్టపడింది కాదు. నీ ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇచ్చి. తండ్రి అనుకున్నాడు, మనసు కుంగిపోయినా ఈయనను చంపేశాడు అనుకున్నా కూడా మాట్లాడకుండా ఇచ్చేస్తాడు. తండ్రి ప్రేమ అది. చూడండి, వాక్యం ఎప్పుడు మాట చూడదు అయితే. మరియు మొదటి నుంచి చూద్దాం ఒక్కసారి 15వ అధ్యాయంలో ఆ వచనం అంతా కూడా ఒక్కసారి చూద్దాం. ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో పెద్దవాడు ఏం చేస్తున్నాడు? తర్వాత చదువుకుంటే తండ్రి మాటకు లోబడి పని చేస్తున్నాడు. పని పాట లేనివాడు వీడే. పని పాట లేకపోతే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, అంతే కదా. పెద్దవాడు చక్కగా పొలం వెళుతున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, తండ్రికి సహాయపడుతూ ఉన్నాడు. చిన్నవాడు ఏం చేశాడంటే, తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగమును ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. వారికంటే ఇద్దరికి పంచాడు. అంతేనా? ఇద్దరికి పంచాడు. కానీ పెద్దవాడు తన దగ్గరే ఉన్నాడు. నాయన నా తెలియని ఆస్తి నాకు పని ఉన్నావు కదా, నీ దగ్గరే ఉండని పంచిచ్చాడు. ఇద్దరికి పంచాడు వారికి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమనగా చర ఆస్తులన్నీ కదా, స్థిరాస్తి చరాస్తి అంటే కదిలేవి కదలవి. కదిలేంది కదలవేంటి? ఇండ్లు, పొలాలు, భూములు కదలవి. చరాస్తి అంటే కదిలేవి, వాహనాలు, డబ్బు కదులుతుంది చూస్తారా, అంటే అటు చేతులు మారిద్దే కదిలేవి. అన్నీ ఏం చేశారంట? కూర్చుకొని దూరదేశము అంటే ఏంటి అర్థం? ఎవరికి దూరంగా? అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి దూరంగా? కయీనును దేవుడు శపిస్తే, వెళ్ళగొడితే, కయీను మాట ఏం చూడండి ఒకసారి. ఎవరి కయీను? ఎవరి కయ్యను? ముందు చెప్పండి సమాధానం. మొట్టమొదట భూలోకంలో పుట్టిన వ్యక్తి. 12వ వచనం, నీవు నేలను సిద్ధపరిచినప్పుడు 4:12 ఇక మీదట అది నీ సారం నెక్కియదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశం మధ్య సంతోషమా? దిగులు. భూమి మీద దిగులు పడుచు దేశము అంటే కయ్యను అంటాడు. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు.
దిగులు పడుచు భూమి మీద చాలు. ఇతను వెళ్ళడానికి బాధపడుతున్నాడు కదా, ఎవరు? కయ్యను. కానీ చిన్న కుమారుడు సంతోషంగా కూర్చుకున్నాడు. ఏంటి? యావదాస్తిని కూర్చుకొని దూర దేశము. ఈ దూర దేశం అనగా తండ్రికి దూరంగా వెళ్ళిపోవటం మొదలు పెట్టాడు. ఈరోజు కూడా మనం ఎందుకు దేవుడు దూరం అయిపోతాం? చూడండి, భక్తుడు అంటాడు, కీర్తనకారుడు, దేవా నీ సన్నిధి నుంచి ఎక్కడికి పోతాను, నీ సన్నిధి ఎక్కడికి పారిపోతాను, ఆకాశానికి వెళ్ళా నువ్వు అక్కడ, పాతాళానికి పోయినా సముద్ర దిగంతంలో వస్తే కూడా అక్కడి నుంచి నన్ను పట్టుకుంటా. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ తిరిగి ఏం చేసినా తిరిగి ఎక్కడికి పోవాలి? తన దగ్గరికి పోవాలి. ఇంకొక అర్థం తీసుకుంటే ఇంకొక అర్థం, ప్రసంగ గ్రంథము ఒక్కసారి చూద్దాం. ప్రసంగ గ్రంథంలోకి వెళితే ఈ లోకంలో మనం తిరుగుతాం, ఈ ఊరు ఆ ఊరు తిరుగుతాం, లేదా ఆ పని ఈ పని చేస్తాం, ఎక్కడెక్కడ తిరుగుతాం. చివరికి మనందరము కూడా ఒక చోటకు వెళ్ళాలి. మన్నైనది వెనుకటి వలనే మన్నైపోవును, ఆత్మ ఎవరాయన? తండ్రి. ఆత్మ ఒక చక్రం అంటాడు. ఏంటిది? ఆత్మ దానిని దయచేసి, అక్కడ ఎక్కడి నుంచి వచ్చాడో అంతే. నువ్వెక్కడెక్కడ తిరిగినా ఏం చేసినా ఒక దినాన్ని ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి పోవాలి. ఇక వేరే అవకాశం లేనే లేదు. మన్నైనది వెనుకటి వలనే మరలా అంటే ఎక్కడి నుంచి వచ్చింది అది? మరలా అంటే మళ్ళీ భూమిలోకి చేరాలి. ఆత్మ దానిని దయచేసి అంటే ఎవరు వాళ్ళకి వెళ్ళిపోతారు. ప్రభు అంటాడే, కైసరికి దేవునివి, మట్టికి మట్టి, ఆత్మేమో దేవుని కాడు. ఈ చిన్న కుమారుడు సమస్తాన్ని కూర్చుకున్నాడు, దూర దేశమునకు ప్రయాణమైపోయాడు. ఇక అడిగేవాళ్ళు లేడు, చూసేవాళ్ళు లేడు, వద్దనేవాడు లేడు, గద్దించేవారు లేరు. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. దుర్వ్యాపారం అంటే మంచిగా వాడా? లేదు. దుర్వ్యాపారం అనగా చెడు వ్యాపారం. ఇక చేయవలసినవన్నీ చెడుతనమంతా చేశాడు. అంతా ఖర్చు చేస్తున్నా, ప్రాణమా తిను, త్రాగు, సంతోషించు. సమస్తం నష్టపోయాడు. అప్పటి వరకు ఉన్న స్నేహితులు కూడా ఏమైపోయారు? చూడలేదు రాయబడే మాట, అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. కొన్ని దినముల తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశములకు ప్రయాణమైపోయి అచ్చడ తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు అంటే సమస్తమును కోల్పోయాను. చేతిలో డబ్బునంత కాలం ఏం తెలియలేదు. దుర్వ్యాపారం ఏది మంచిగా వాడలేదు, అంత చెడుకే, అంత చెడుకే. సంపాదించడం ఎంత కష్టమో ఖర్చు పెట్టడం అంతా. పనికి వెళ్తారు కదా మీరు, ఎంత ఇస్తారు రోజుకి? ఎంత ఎక్కువ వేసినా 800, 1000 రూపాయలు. ఖర్చు చేయను 5 నిమిషాలు పట్టదు. ఎన్ని నిమిషాలు? అంతేనా? 1000 రూపాయలు రోజంతా కష్టపడతావు,
ఒక నెల జీతం 10,000 అనుకుంటే రోజుకెంత? 300. ఉదయం నుంచి సాయంకాలం దాకా మనం చేసే చాకిరికి రోజుకెంత? 300. ఖర్చు చిటికేసేలోపు 300 చేతిలో ఉండవు. ఎక్కువ ఆ 10,000 ఒక్కసారి చేతులు ఉండేసరికి దాని విలువ తెలియదు. దానికి తోడుగా ఈ కుమారునికి వచ్చిందంతా కూడా కష్టపడింది కాదు కదా, తండ్రి ఇచ్చిన ఆస్తి. తను, తన స్నేహితులు, తన ఆట, తన పాట, వ్యాపారం అంతా పాడైపోయింది. రక్తహస్తాలతో మిగిలిపోయాడు. నాస్యములు గారు చెప్తారు, చక్కగా చెప్తారంటే పాఠం దీని మీద, మార్గము చూపము ఇంటికి, నా తండ్రి ఇంటికి పాటే. నమ్మిన వాళ్ళు ఎవ్వరు లేరు, తోడున్న వాళ్ళు ఒక్కరూ లేరు, ఒక్కడు మిగిలిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి తిండికి లేక పని కుదిరాడు. ఆ యజమాని కూడా కఠినమైన వాడే, తిండి సరిగా పెట్టేవాడు కాదు. ఏ ఉద్యోగం తెలుస్తుంది? పందులు మేపే ఉద్యోగం. వాస్తవానికి యూదులకు పందులు అసహ్యం కదా. అంటే అసహ్యమైనది చేయడానికి కూడా సిద్ధపడ్డాడు, కానీ తినటానికి ఎవడేం పెట్టలేదు. ఆకలి వేసి ఆ పందులు తినే పొట్టుతో కడుపుని కూడా ఆశపడ్డాడు, కానీ ఎవరు దానికేమీ దొరకలేదు. అప్పుడు వచ్చింది ఏంటి? ఏమొచ్చింది? బుద్ధి. మనకి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తుంది మనకు బుద్ధి? ఒక వ్యక్తికి బుద్ధి రావాలంటే అన్నీ కోల్పోవాలి, అంతేనా? కొన్నిసార్లు దేవుడు అలాంటి స్థితిలో మనం ఉంచుతాడు, బుద్ధి రావాలనే. తెలుసా మీకు? కొన్నిసార్లు అవసరం ఒక్కరు కనపడరు. నీ కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నీ కళ్ళ ముందు ఒక్కడు ఉండరు. బంధువులు కానీ, స్నేహితులు కానీ, అన్నదమ్ములు కానీ ఎవరు ఉండరు. అప్పుడు వస్తే ఏంటిది? బుద్ధి. అంతేనా? కొన్నిసార్లు ఒంటరి అయిపోతాం. యాకోబు ఏం చేశాడు చెప్పండి? ఎబ్బోకరేవు దాటాడు. చుట్టూ బంధువులు, స్నేహితులు, దాసదాసీలు, వీళ్ళెవరి వల్ల కాదు. ఆ రాత్రి తాను బ్రతకాలంటే ఒంటరివాడు కావాలి, దేవుడే కావాలి. 20 ఏళ్లుగా దేవుని గురించిన ప్రస్తావన లేనే లేదు. ఆయన దగ్గర నుంచి పారిపోతా బేతేలు దగ్గర దేవుడు ప్రత్యక్షమైతే ఒక నిబంధన చేసుకున్నాడు. అయ్యా, నేను పోయే మార్గం అంతా నాకు తోడుగా ఉండి తినడానికి ఆహారము, ధరించుకొని బట్టలు ఇస్తే నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు, నా ఆస్తిలో 10వ నీకు ఇస్తాను. ఇచ్చాడా? దేవుడై ఉన్నాడా? లేదు. జీవితమంతా కష్టము కష్టము కష్టము, సంపాదన సంపాదన సంపాదన, సంపాదించాడు, చాలలేదు. ఆస్తి, పిల్లలు, దాసదాసీలు. మామగారి మొహం మారిపోయింది, మొహం చిన్నపుచ్చుకున్నాడు. అందరూ ఎప్పుడు ఒకలాగా ఉంటారా? సొంత మామే అంటాడు, నిన్న మొన్న ఉన్నట్లుగా మీ నాన్న మొహం నా పక్షాన అంటే ఎడమొహం పెడమొహంగా. ఎవరు? సొంత మామ. ఇక బావమరుదులు ఏం చేస్తారు తెలుసా? బావమరుదులు ఏమన్నా తెలుసా? నా తండ్రి ఆస్తి అంతా ఇతడే దోచుకున్నాడు. ఇక ఉండబుద్ధి కాలేదు. అప్పుడు గుర్తొచ్చాడు ఎవరు? దేవుడు. తిరిగి నా సొంత ఊరికి వెళతాను. ప్రభు వెళ్ళమన్నాడు. వెళుతూ ఉంటే అన్న ఎదురొస్తున్నాడు. ఇక ఆ సమయాన బుద్ధి వచ్చింది. ఎవరికి? యాకోబుకి. అన్నీ పంపించి వేసి ఒంటరిగా ఒక మనుష్యుడు, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచుండాను. ఎవరితో? దేవుని దూతతో, దేవునితోనే. బుద్ధి వచ్చినప్పుడు
ఎవరు గుర్తొచ్చారు? ఇప్పుడు ఏం కావాలంట? నీవు నన్ను దీవిస్తే, ఆశీర్వదిస్తే నిన్ను విడిచిపెట్ట. ఇదంతా ఆశీర్వాదం కాదా? ఏది? 2 మంది పిల్లలు, 4 భార్యలు, దాసదాస్యులు, ఆస్తి ఆశీర్వాదం కాదా? బతికితే కదా రేపటి అవసరమయ్యేది. అంతే కదా? ఎంతున్నా బ్రతికి ఉంటేనే కదా. బ్రతకపోతే ఎందుకు పనికిరాదు. ఆ రోజు బ్రతకాలంటే ఎవరు కావాలి? దేవుడు కావాలి. ఈ ఆశీర్వాదం అంతా పక్కనిపోయింది. ఈ రోజు నేను బ్రతకాలంటే ఎవరి వల్ల కాదు. అప్పుడు ఆయన పాదాలు పట్టుకున్నా, ఒడ్డు పట్టుకున్నా. బుద్ధి వచ్చింది యాకోబుకు అప్పుడు. అలాగే ఈ తప్పిపోయిన కుమారుడు, బుద్ధి లేని కుమారుడు అన్నీ అయిపోయాయి చేతిలో. తినడానికి కూడా ఏమీ లేదు, పలకరించేవారే లేరు, దూరదేశం అది. నాన్నవారు లేరు, ఆహారం పెట్టేవాళ్ళు లేరు. మరొక మాట, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చిందో? బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి ఇంట అనేక మంది కూలివాళ్లకు సమృద్ధిగా ఏముంది? ఆహారం. అంటే సమృద్ధిలో నుంచి ఎక్కడికి వెళ్ళాడు? వెతుక్కుంటా. అప్పుడు ఆ విలువ తెలియలేదు. అన్నీ ఉన్నప్పుడు, సమృద్ధి ఉన్నప్పుడు తండ్రి విలువ తెలియదు. ఆహారం లేని స్థితిలో నా తండ్రి ఇంటిలో కూలి వాళ్ళకే ఆహారం ఉంది కదా, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఇక నా ఆస్తి అంతా పంచుకొని వచ్చాను, నాదంటూ ఏం లేదు అక్కడ. అందుకే ఇక్కడ కాకుండా కనీసం నా తండ్రి దగ్గరకు వెళ్ళి నా తండ్రి దగ్గర పని చేసుకుంటాను. ఇది బుద్ధి వస్తే. అర్థమైందా? తండ్రి గారు ఎందుకు వెళ్ళాలనుకుంటే కుమారుగా కాదు, ఒక పనివానిగా. ఎందుకు? తన తండ్రి ఇంట పనివాళ్ళకు కూడా సమృద్ధిగా ఆహారం ఉంది. నా తండ్రి గారికి పోయి, తండ్రి నేను పరలోకానికి విరోధంగా నీడైన పాపం చేశాను, నీ కుమారుని ఇచ్చే యోగ్యత నాకు లేదు, నీ కూలివాడు ఒకనగా నన్ను చేర్చుకో అని అడగటానికి బయలుదేరాడు. ఏమొచ్చినప్పుడు? బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి వస్తే ఎవరు గుర్తొచ్చాడు? చెప్పాలి. ఎవరు? తండ్రి. బుద్ధి లేనప్పుడు అన్నీ కనబడ్డవన్నీ నావే. బుద్ధి లేనప్పుడు. బుద్ధి వస్తే ఎవరు గుర్తొస్తారు? తండ్రి, తండ్రి ప్రేమ, తండ్రి ఇల్లు, తన దగ్గర పనివాళ్ళు, వారి ఆహారము, వాళ్ళ సమృద్ధి, వారి నెమ్మది, ఇవన్నీ ఎప్పుడు గుర్తొచ్చాయి? బుద్ధి వచ్చినప్పుడు. మళ్ళా చెప్తున్నాను, బుద్ధి రావాలి అంటే మనకున్నవన్నీ ఆ స్థితి తెచ్చుకోవద్దు. ఇప్పుడే ఈ క్షణం బుద్ధి తెచ్చుకోవాలి. ఇంకా బుద్ధి రాలేదంటే ఆ స్థితికి దేవుడు తీసుకొని వస్తాడు. అందుకే బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి ఉన్నప్పుడే, బుద్ధి తెచ్చుకొని ఉన్న స్థితిలోనే పశ్చాత్తాపడి దేవుడితో సమాధాన పట్టే మన యొక్క పని. అన్నీ పోగొట్టుకున్నా కాదు. వాక్యం ఉంటుంది లోకాసు వార్త 15వ అధ్యాయంలో వెంబడి మాట చూడదైతే, వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిను గాని ఎవడును వానికేమియు ఇయ్య లేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద, ఒకరిద్దరు కాదు, ఎంతోమంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ, ఎక్కడిది? తండ్రికి దూరంగా, తండ్రి లేని చోట, తండ్రి ప్రేమ లేని చోట, తండ్రి కనబడని చోట, ఇక్కడైతే ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకములకు విరోధముగా నీ ఎదుట, ఎవరెవరికి విరోధంగా పాపం చేశానంట? ముందుగా ఎలా దేవుని విరోధంగా పాపం చేశాడు?
చెప్పండి. దేవుని ఆజ్ఞ ఏంటి? తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లికి లోబడాలి, ప్రేమించాలి. అది దేవుని ఆజ్ఞ. దేవుని దృష్టిలో పాపం చేస్తాడు, తండ్రి దృష్టిలో పాపం ఒప్పుకుంటున్నాడు. తండ్రి, నేను పరలోకానికి విరోధముగా నేను పాపం చేశాను, ఇక మీదట ఎందుకు లేదు అర్హత? తనకంటూ ఏం లేదు కదా, అన్ని పంచుకొని వెళ్ళిపోయాడు. తనంటూ పూచికప్పులు కూడా లేదు, అక్కడ అడగడానికి అర్హత లేదు. కాబట్టి తండ్రి, ఇక మీదట నీ కుమారుడు యోగుడను కాను, నన్ను నీ కులివాండలో ఒకరిగా పెట్టుకోమని చెప్పడానికి వెళితే వాడు ఇంకా దూరముగా ఉండగానే తండ్రి వాడిని చూచి కనికర పడి. కనికరం ఎవరి లక్షణం? అది దేవుని లక్షణం కదా. కనికరపడి, తండ్రి ప్రేమ. మనం ఎంత దేవుని దూరమైనా కూడా మనల్ని చూస్తే ఆయనకు మన పడ్డ జాలి, మన మంటివారమైన జ్ఞాపకం మనకు గుర్తున్నది ఆ మాట. మనం ఎన్నిసార్లు తిరగబడ్డా, ఎన్నిసార్లు దేవుని దూరమైనా సరే వీళ్ళు నిలిచి ఉన్నామంటే అప్పుడు ఉంటారు, వీళ్ళు మంటి వాళ్ళు, నేను కోప్పడితే వీళ్ళు తట్టుకోలేరు, నేను కోపిస్తే వీరి ఊపిరి ఏమైపోతుందని దయ చూపుతున్నాడు తప్పితే, కనికరపడుతున్నాడు తప్పితే మన ఆరోగ్యం కాదు, మన శక్తి కాదు. మన ఇష్టానుసారంగా జీవించినా కూడా మనం బ్రతుకున్నామంటే కేవలము మితి లేని దేవుని కనికరము. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? అంతేగాని మన యవ్వన బలమో మన ఆస్తి అంతస్తు ఇవి కదా మనం కాపాడేది. దేవుడు కనికరించాడు, మనల్ని చూచి కనికరపడుతున్నాడు కాబట్టి మనం నశించలేదు. ఆ తండ్రిలో ఆ కనికమే లేకపోతే దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు. దూరము ఉండగానే తండ్రి వారిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టు. ఎక్కడి నుంచి వస్తున్నాడు? పందులు మేపుకొని వస్తున్నాడు, దూరదేశ ప్రయాణం చేస్తున్నాడు. అంతెందుకు, ఏదైనా ఊరికి పోయి రాగానే ముందు ఏమంటే తల్లిదండ్రులు కాళ్ళు కడుక్కుండా స్నానం చేస్తాడు ఇంట్లో బట్టలు మాస్తుంటే కదా. అలాంటిది దినాలుగా ఆహారం లేదు, క్షీణించిపోయాడు, పందులు మేపుతున్నాడు, మట్టిలో పొల్లాడున్నాడు. ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా తండ్రి వాని మెదబెడపడి ముద్దు పెట్టుకున్నాడు, కౌగులించుకో. ఏంటిది? తండ్రి యొక్క ప్రేమ, ఆయన కనికరము. ఎంత దూరమైనా కూడా ఆయన మనల్ని చూసి మనం మంటివారమని జ్ఞాపకం చేసుకొని మన పట్ల జాలిపడే దేవుడు. అయితే మనకేం కావాలి? ఎప్పుడు జాలి పడతాడంటే బుద్ధి రావాలి. ఏంటా బుద్ధి? నేను దూరమైపోయాను, నేను తప్పు చేశాను, పశ్చాత్తాపడి తండ్రి దగ్గరకు తిరిగి వస్తేనే బుద్ధి వచ్చినట్టు. ఆస్తంతా అయిపోయింది, బుద్ధి రాలేదు. ఆకలి అవుతుంది, బుద్ధి రాలేదు. ఎంతోమంది దగ్గర పని అడిగారు, పని దగ్గర బుద్ధి రాలేదు. చివరి ఒక దగ్గర పని దొరికింది, అయినా బుద్ధి రాలా. పనులు మేపే పని ఎర తీసుకొచ్చి కూడా బుద్ధి రాలేదు. ఇక ఆకలి తట్టుకోలేక ఆ పనులు పొట్టు కడుపు నింపుకొని ఆశపడ్డాడు. ఆయన ఎవడేమీ పెట్టల. ఓ మాట చెప్పాలంటే చేతిలో ఏమి చివరికి మనం అంటామే ఆఖరి పైసా కూడా ఖర్చు అయిపోయిన తర్వాత ఇక భవిష్యత్తులో వస్తుంది అని నమ్మకం లేనప్పుడు బుద్ధి వస్తుంది. ఇలా కాదులే, రేపు వస్తే డబ్బులు అందుకుంటే మళ్ళీ బుద్ధి రాదు. మళ్ళీ తెలుసా మీకు, ఈరోజు చేతులు ఏమి ఉండవు. ఎందుకు? ఒకటో తారీఖు రాగానే వచ్చి పడతాయి అని అనుకున్నాం అనుకోండి, బుద్ధి రాదు. అంతేనా? ఈ 2 రోజులు వచ్చుకుంటే మన మారబల్లా ఒకటో తారీఖు వచ్చి పడతాయిగా. ఆ ఆశ కూడా పాతు చూసారా, అప్పుడు బుద్ధి వస్తుంది. అంతేనా కాదా? ఎందుకు మనకి ఇంకా బుద్ధి రావట్లేదంటే ఇంకా ఈ స్థితికి దేవుడు రానివ్వలేదు. కనికరించి పోషిస్తూ భద్రపరుస్తూ ఉన్నాడు, అనుదినం ఆహారం ఇస్తున్నాడు, ఏ విధంగా సహాయం చేశాడు కాబట్టి బుద్ధి రావట్లా. ఇది వినన్నా బుద్ధి వస్తే మేలు మనకి. ఒకవేళ అలాంటి స్థితి వచ్చే అనేకులు ఆత్మహత్య ఎందుకు ఆత్మహత్య చేస్తుంది చెప్పండి? ఇక ఆశే కానరాక. ఇతనికైనా తండ్రి ఉన్నాడు, ఇచ్చిన కుమారుడికైనా. కొందరికి అవకాశం కూడా లేదు. జ్ఞాపకం చేస్తున్నాను,
నేడు అనే సమయం ఉండగానే ఉన్న పాటున దేవుని దగ్గరికి రావాలి. అదే బుద్ధి వచ్చినట్లు. మరి ఎప్పుడు వస్తే మనకు బుద్ధి? ఈ తప్పని కుమారులాగా అన్నీ పోగొట్టుకున్న తర్వాత బుద్ధి వస్తే ప్రయోజనమేమో చెప్పండి. అప్పుడు దేవా అంటే ప్రయోజనమేమో ఉంది. తను కనుకరిస్తాడు. కానీ ఎన్ని మేళ్ళు పోగొట్టుకున్నావో, ఎంత సమయం వృధా చేసుకున్నావో గుర్తుందా నీకు? ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. బుద్ధి రావాలి. మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుంది? నిజమైన బుద్ధి మనవన్నీ కోల్పోయినప్పుడు బుద్ధి వస్తుంది. ఒకవేళ ఇలాంటి స్థితికి దేవుడిని తీస్తే మన బుద్ధి తెచ్చుకోవడానికి తప్పితే మనల్ని శిక్షించడానికి కాదు. మనం తిరిగి రావాలి ప్రభు కోరుతున్నాను. రెండవదిగా చూడండి, రెండవ వ్యక్తి, బుద్ధి వచ్చిన రెండవ వ్యక్తి వాక్యాన్ని చూద్దాం. దేవాక్యంలో చూస్తే లూకాసు సువార్త 16వ అధ్యాయము 26 నుంచి చూద్దాం. లూకాసు సువార్త 16:27-26. అంతేగాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరువారు దాటి పోజాలకున్నట్లును, అక్కడి వారు మా వద్దకు దాటి రాజకున్నట్లును మాకును మీకు మధ్య మహా అగాధమంశపడినదని చెప్పారు. అప్పుడు అతడు, తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలని వేడుకొనుచున్నాను. 30వ వచనము. అతడు తనమైన అబ్రహామా, అలాగనవద్దు. మృతులలో నుండి ఒకడు వారి యుద్ధకు వెళ్ళి ఎడల వారు మారు మనస్సు. ఎప్పుడు మన మనసు పొందేదంట అంటే అసాధ్యమైన పని. కొంతమందికి ఎంత చెప్పిన మారు మనసు రాదు కదా. ఎంత బోధైనా చెయ్యి, వింటారు, వెళ్ళిపోవాల్సిందే. మనం జ్ఞాపకం చేయమంటారా? దాదాపు ఒక 10 ఏళ్ళుగా నువ్వు సంఘానికి వస్తున్నావు అనుకోండి. ఎన్నేళ్ళు? 10 ఏళ్ళు. సంవత్సరానికి ఎన్ని వారాలు? 50, 54, 56, 52, 52. అంటే 10 ఏళ్లలో దాదాపు 520 ప్రసంగాలు విన్నావు. పుట్టి ఆదివారాలే. ఇక ఉద్యోగ కూడికలేంది, వారం మధ్యలో ఏంది. 10 ఏళ్లలో కనీసం 1000 ప్రసంగాలైనా మినిమం విని ఉంటాం మనం. ఎన్ని? 1000. ఎన్ని ఏళ్లలో? 10 సంవత్సరాలు. 5 సంవత్సరాల్లో 500. అంటే సంవత్సరానికి 100 లెక్క. సింపుల్ చెప్పాలంటే నీ వయసుని బట్టి చెప్పుకో, ఇన్ని ప్రసంగాలు ఉంటావు ఈ లెక్కన. అయినా మారు మనసు పొందలేదంటే ఇప్పుడు ఇస్తే వస్తాయి. చచ్చిపోయి ఎవడైనా నరకానికి పోయి వచ్చాడు గారు చెప్తే కానీ మనం మారు మనసు పొందాం. బుద్ధి ఎప్పుడు వస్తుంది తెలుసా మనకి? అంటే రాదు మనకి. చచ్చిపోయినోడు పోయి చెప్తే తప్ప ఈ తమ్ముడు వినేవాడు కాదు. ఎవరు తమ్ముళ్ళు? ధనవంతుని తమ్ముళ్ళు. ఎక్కడున్నాడు అయ్యగారు? ఒకప్పుడు ఎలా ఉండేవాడు చెప్పండి. ఒక్కసారి ఆయన జీవితాన్ని చూడండి, మనమే కనపడేదాడు. పట్టు చీరలు, పట్టు బట్టలు కదా, సిల్క్ లాల్చీలు, షూలు కానీ, మనం వేసే బట్టలు కానీ ఎలా ఉంటాయో తెలుసండి. అది ఉండేది మనమే, ఎవరో కాదు. చూడండి, ఒక్కసారి చూద్దాం. ప్రభు అంటున్నాడు, ధనవంతుడు ఒకడు ఉండెను. పేరు కూడా రాయబడలా. ఎవరంట? ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను, సన్నపు నార వస్త్రములు ధరించుకొని, వారానికి ఒకసారి కాదు, మనం అన్న వారానికి ఒకసారి. ఎప్పుడంట? ప్రతి దినము బహుగా
అంటే సుఖం అంటే ఏంది చెప్పండి? సుఖం అంటే ఏంది? కావాల్సిన తిండి, కావాల్సింది కట్టుకోవటం, చూడాల్సింది చూడటం, చేయాల్సింది చేయటం, ఇదేగా సుఖం అంటే. అదేగా. ఆయనకి మనకి ఏమైనా తేడా ఉందా? ఆయన రోజు మన వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, లేదా రోజు మార్చి రోజు. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు వస్త్రములను సన్నపనార వస్త్రము ధరించి ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. చాలు. ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటంట? ఆ ధనవంతుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఒకప్పుడు అది, ఇప్పుడు ఎప్పుడది? చనిపోయిన తర్వాత. ఎప్పుడమ్మా? చనిపోయిన వ్యక్తి ముందు తీసుకెళ్ళి, ఈ మధ్య మనోళ్ళు నేర్చుకున్నారు, ఫోటో పెట్టి అమ్మ తినమ్మ అంటున్నారు. ఏంటిది? ఏది తినేది? జ్ఞాపకం గొడవ రోజు ఫోటో పెట్టి ముందు 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 అత్తగారికి ఉన్నప్పుడు పెట్టదు ఒక ముద్ద. మా అత్తగారు అయ్యా బలిష్టం అన్న బెల్లపన్నం ముందు ఆమె చేయాలి. బెల్లపన్నం చేసి ఆడబెట్టాలా ఫోటో ముందు, ఆ కుర్చీ వేసి కుర్చీ ముందు ఒక బల్లేసి నీటి ఆమె వచ్చి తినేటట్టు. చూసారా? నేను చూసా, మన వాళ్ళని చూసా. లేదా రేపంతే మనకు కూడా అంతే. ఉన్నప్పుడు బెటరు, ఫోటోకి పెడతారు తినమని. ఎట్ట తినవుగా? ఆవిడ తిరిగి వాళ్ళే తింటారు. తలా కాస్త తిని మా అత్త తినిపోయింది అంటారు. ఏమి లేదు. మా మామ తినిపోయాడు, మా అత్త తినిపోయింది అంటారు. అంతేమి లేదు. ఆవిడ అర్థమైందా? ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. కానీ ఒకరోజు వచ్చింది, అదందరికీ వచ్చే రోజే, ఏ మనుషుడు తప్పించుకోలేడు. ఆ రోజు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ఇంట్లో ఉంచుకుంటారా? ధనవంతుడు కదా, ఎన్ని బంగ్లాలు ఉన్నాయో అయ్యగారికి, పాలరాతి బంగ్లాలు ఎన్ని ఉన్నాయో. ఆఖరికి బైబిల్లోనే ప్రపంచములోనే మహా గొప్ప ధనవంతుడైన సొలొమోను మహారాజు చనిపోయినా సరే ఎక్కడ పెట్టాల్సి వచ్చింది? సమాధిలో పెట్టాల్సి వచ్చింది. అంతేనా? ఎన్ని నగరాలు కట్టించారు తెలుసా? భార్యకు ఒకటి, దేవునికి ఒక మందిరం, ఆయనకు ఒక మందిరం, ఆయన గుర్రాలకు ఒక మందిరం, ఏనుగులకు ఒక మందిరం, అంతా కట్టుకుబడి ఆయన పని అంతా పాలరాతి మందిరాలు. ఒక్కదాంట్లో ఉంచులా. చివరికి ఎక్కడున్నాడు? సమాధి చేయబడ్డాడు. మనకు తెలిసేది అంత దాకే. చనిపోయాడయ్యా, సమాధి చేసి వచ్చాం నిన్నే, మనం చెప్పేది అదే. ఆ తర్వాత ప్రభువు చెప్తాడు, చనిపోయి సమాధి చేయబడి మరుక్షణము పాతాళములో యాతన పడుచుండేనో. ఎక్కడ? ఎందుకు పాతాళానికి పోయాడు? ఎందుకు పోయాడు? ఈ ఊదన వస్త్రాలు ఏమైపోయాయి, సనపనర వస్త్రాలు ఏమైపోయాయి, వాహనాలు ఏమైపోయాయి, తన తిండి ఏమైపోయింది, తన శక్తి ఏమైపోయింది, తన పలుకుబడి ఏమైపోయింది, తన బంధువులు ఏమయ్యారు? ఒంటరిగా పాతాళంలో ఎందుకు యాత్ర పడుతున్నాడు? ఎందుకంటే తన జీవితము, ఈ లోకంలో జీవించిన ఈ జీవితము అతను నేరుగా అక్కడికి తీసుకెళ్ళింది. ఎక్కడికి? ఆయనకు స్పీడ్ బ్రేకర్లు ఉండవు, కాసేపు విశ్రాంతి స్థానాలు ఉండవు. చనిపోయిన మరుక్షణం ఆత్మ విడిపోవాల్సిందే, వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాల్సిందే. మరి అదే ఊరిలో తన ఇంటి ముందే దరిద్రుడైన లాజరు ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి సుఖమందే తెలియదు, ఆరోగ్యమే తెలియదు, ఆదరించేవారే లేరు. ఒకటి చెప్పాలంటే ఇతనికి పూర్తిగా భిన్నమైన జీవితం. ఇతను కూడా చనిపోయాడు. కానీ ఇతను చనిపోగానే ఎవరంట? మనకెవరు వస్తారు? ఫోన్ చేస్తే దూరం వచ్చి బంధువులు వస్తారు. నేను మళ్ళీ చెప్తున్నా, వీధి దాటి బాగినప్పుడు ఇల్లు దాటి బయటికి రాడు, కానీ చచ్చిపోతే కిలోమీటర్లైనా వస్తారు, 100 మైళ్ళైనా, అమెరికా నుంచి అని వస్తారు కదా. బాగున్నప్పుడు ఎదురెదురిళ్ళే,
గడప దాటి ఆ ఇంటి అడుగు పెట్టరు. ఎప్పుడు? బ్రతుకున్నప్పుడు. చచ్చిపోని అబ్బో ఏం దొంగ ఏడుపులో కదా. అసలు అనుకుంటాం మనం, అమ్మో ఇట్టంటి వాళ్ళ మనం ఏందనుకున్నాం కానీ ఇంత ప్రేమ ఉందనుకుంటాం. ఒట్టిది అంత కదా. ఏమనుకుంటారని చచ్చినా కూడా ఎవలేదంటాను ఏమని తప్పితే అది అంతే. బ్రతుకున్నప్పుడు చూడను కూడా చూడరు. ఉంచండి నిలిచిందాక కడసూపు ఏం చేయడానికి? అటు నెలలు పట్టుకోవాలి దెయ్యాలన్నీ కదా. నిజంగా దెయ్యాలని ఉంటే వాళ్ళని పట్టుకొని తినాలి. మీరు అనుకున్న దెయ్యాలు అంటున్నారు కానీ ఈ దెయ్యాలన్నీ కోడలని దెయ్యాలని అత్తలు పట్టుకుంటాయి. వాస్తవానికి మీరు చేసే పనులు పట్టుకోవా? లేవు కాబట్టి బతుకున్నాం మనం. పిచ్చి పిచ్చి చూసి దెయ్యాలు అంటున్నాం కానీ లేవై ఉంటే ఏం చేస్తాయి? ఎవరినో పట్టుకో, ఇంట్లో వాళ్ళే పట్టుకుంటాయి. వాస్తవం కాదా? బయట ఊరు బయట వాళ్ళను అలా వాళ్ళు నా కాడికి వచ్చారు, నీ కాడికి ఎందుకు వస్తాయి? నీకే సంబంధం? పట్టుకుంటే కొడుకును పట్టుకో, కూతురు పట్టుకో, కోడలను పట్టుకో, నీ కాడికి ఎందుకు వస్తున్నాయి? నీకే సంబంధం? అన్న అల్లా చివరది వచ్చిందని అంటావు. నీ ఇల్లు ఏడో ఏడా, వాళ్ళ ఇల్లు ఏడో పరాయి ఊర్లో ఆ దెయ్యం వెతుక్కుంటూ వచ్చిందా నీకోసం? చెప్పడానికైనా బుద్ధి ఉండాలి. నిజంగా దెయ్యం అయితే ఎవరు పట్టుకుంటారు ముందు తెలుసా? గొంతు పట్టుకొని పైన కూర్చొని అన్నం పెట్టావా లేదని బెగ పట్టుకుంటే తప్పితే వాళ్ళ కాడికి బావు పోదయా. పిచ్చి భ్రమ. ఇంటి పక్క వాళ్ళ కాడికి రావాలా? ఎందుకు? తిట్టి ఇసేస్తుంటావు కాంపౌండ్ నుంచి బయటికి. చచ్చిపోయిన 3 రోజులు భయం మనకు బాగా. ఆ తర్వాత మామూలు అయిపోద్ది. ఎందుకు? చెత్తను తీసాడు వేస్తావు, ఇద్దరు తిట్టుకుంటారు, తనుకుంటారు. వాళ్ళ కాడికి వచ్చి ఆ చెత్త చేయాలి అంతేగాని పక్క వాళ్ళ కాడ ఎందుకు పోద్ది? ఊరు పేరు తెలియదు, ఎవరో బట్టారు చెప్పాలి, ఎవడో చెప్పాలి మనకి. ఇక్కడ ఉండరు వాళ్ళు, చచ్చిపోయి మనిషి ఇక్కడ ఉండరు. నేరుగా దారి పట్టుకొని పోవాల్సింది. పాతాళానికి పోయేవాళ్ళు పాతాళానికి, పరదేశికి పోయేవాళ్ళు పరదేశికి. ధనవంతుడు చనిపోయాడు, కనీసం పోయి చూడడానికి కూడా అవకాశం లేదు తమ్ముడికి. రానిరా ప్రభు అలాంటిది ఎవడో పంపిస్తాడు మన ఇంటికి, నీ కాడికి నా కాడికి. ధనవంతుడు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, ఊరంతా వచ్చారు. అవుట్లేంది, పూలేంది, బండి డెకరేషన్ తీసుకెళ్ళి సమాధి చేస్తే ఆత్మ ఉంది మామూలు లేదు. యాతన. అంత సుఖించిన వాడు నరకాగ్నిలో వేదనాకరమైన ఆ స్థలంలో కటిక చీకట్లో అల్లాడుతూ ఉంటే, ఆహారము లేక తిండి లేక దద్దుగా జీవించిన లాజరు నెమ్మది. ఎక్కడ? తండ్రి అయిన అబ్రహాము రొమ్ము. మన వాళ్ళ స్థితిని మనం కష్టపడుతుంటే ఊరకూరుకోం, మనతో పాటు ఎవడు ఉండాలని చూడాలి మనం. మనకు కష్టం వచ్చింది అనుకోండి, మన గోడకు వస్తే మన తృప్తి ఉండదు, మనతో పాటుగా ఉండాలి. ఎవరు తెలిసి వాళ్ళు ఎదుగుతూ ఉంటే దూరం కనపడ్డాడు ఎవరు? లాజరు. కానీ ఇతడేమో ఇతనిలాగా లేడు. ఒకప్పుడు దేహమంతా కురుపులు, దిగబడిగా జీవించాడు. ఆహారము లేదు, వస్త్రాలు లేవు, ఆదరించేవారు లేరు. కుక్కలు వచ్చి నాకాయి ధనవంతుని ఇంటి బలమేంచబడి 2 ముక్కలతో ఆకలి తెచ్చుకున్నాడు. అలాంటి దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి, అంటే ఎవరిని ఎక్కడ ఉంచాలో కూడా ముందుగా దేవుడు సెలవు చేస్తాడంతే. నేను ఇక్కడ తీసుకురండి అని నువ్వు అడగనక్కర్లా, పరలోకానికి దారిటని. ప్రభువా నా చోటు ఎక్కడ అడగనక్కర్లా, నువ్వు వచ్చే ముందే దేవుడు తన దూతను పంపి వారు తీసుకొని పోతాను ఎక్కడ ఉంచాలో. నీ క్రియలను బట్టి, వీటిని బట్టి ప్రతివాడు వాని క్రియలను బట్టి ప్రతిఫలము జీతము పుచ్చుకుంటాడు. లాజరు జీతం ఏంటి? పరలోకములో అబ్రహాము గారి రొమ్మున ఆనుకొని నెమ్మది. మరి ధనవంతుడి స్థితి ఏంటి? పాతాళంలో యాతన. అప్పుడు వచ్చింది బుద్ధి ఎవరికి? ప్రయోజనం ఏముందా బుద్ధి వస్తే? ఆ బుద్ధి ప్రయోజనం లేని బుద్ధి. తప్పని కుమారుడి కన్నా అవకాశం వచ్చింది కానీ ఇత్తడికి అవకాశమే లేదు. కొంతమందికి అంత అయిపోయిందా కూడా బుద్ధి రాదు.
అప్పుడు వచ్చింది బుద్ధి. ఏమైనా ప్రయోజనమా? ఇక నా వల్ల ఇక ఏం కాదు కాబట్టి కనీసం నా సహోదరులకైనా సహాయం చేయాలి. ఎలాగా? వాళ్ళు అనుకుంటున్నారు బతికే మనలాగా బతకాలయ్యా, మన్నే మాకు దేవుడు, మన్నే మాకు మాదిరి అని నాలాగే బతుకుతున్నారయ్యా, రేపు వాళ్ళు కూడా నా కాడికే వస్తారు. కాబట్టి దయచేసి ఒకన పంపు ఆ లాజర్ని. ఎందుకంట చనిపోయిన వారు కానీ పోయి చెప్తే కానీ వాడు మారు మనసు పొందరు. అంత మూర్ఖులు. నాకు చెప్పారు సంవత్సరానికి కనీసం 100 ప్రసంగాలు. ఇప్పుడు మరి దాను యూట్యూబ్లో ఇన్ని చూసుకుంటే కొన్ని లక్షలు వింటున్నావు. జాగ్రత్త, ఇనే కొద్ది లెక్క ఎక్కువ చెప్పాలి. అందుకే చాలా ప్రార్థన రావడం వల్ల వాక్యం అనకుండా. ఎందుకు? లెక్క పెరిగిద్దని కదా. వినే కొద్ది లెక్క ఎక్కువ అనుందే నాకు తిరిగి ప్రభావం వచ్చు. తెలిసిన తర్వాత తిరుగు పెరిగిద్ది కదా. మనకి 100 కాదు 1000 ప్రసంగాలు చేసినా మన జీవితం మందే. ఆ కాసేపే ఉద్రేకం వచ్చేస్తే ఏడుస్తాం, ప్రార్థన చేస్తాం, గేడు దాటేలోపుగా అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అంతే. కుదరదు. ధనవంతుడు అంటున్నాడు బుద్ధి వచ్చి, నేను బ్రతికిన బ్రతుకు కాదు, నేను జీవించిన సుఖం కాదు, ఇది కాదు జీవితము. ఒక గొప్ప సంగతి ఏంటంటే ఇలాగే బ్రతికిన సొలొమోనుకు బుద్ధి వచ్చింది కదా. అవునా కదా? ప్రసంగం చదివితే కొంతసేపు అసలు దేవుడు లేడని స్థితికి పోయాడు తెలుసా. ప్రసంగాన్ని బాగా జాగ్రత్త చదివితే అసలు జంతువులు ఒకటే మనిషి ఒకటే అంత బట్టికి పోతున్నారు, వాళ్ళ పండుగ పోతున్నారు, ఎదుగు తెలుసు అన్నాడు. ఆఖరికి చివరికి బుద్ధి వచ్చి ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని భయం, దేవుడి కాడికి వెళ్ళాలి. మనది మన అయిపోవాలి. ఆత్మ స్టార్టింగ్ మొదలు పెడతాడు, వ్యర్థం 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 అని చెప్పుకుంటే ఆఖరికి మధ్యలో కొన్ని స్టేట్మెంట్లు ఉంటాయి. ఏందా సొలొమోను రాసి అనుకుంటే అది వెనక్కి వెళ్ళిన స్థితి అనమాట. అందరు చేస్తున్నారు, అందరు పల్లెంలో పోతున్నారా, జంతువులు కూడా ఒకటే చావు, ఇలా మాట్లాడతాడు. కానీ చివరికి బుద్ధి వచ్చింది. అందుకే ప్రభు అంటాడు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాను. చివరికి పశ్చాత్తాపడ్డాడమ్మా, మనసు మార్చుకున్నాడు. ప్రసంగ గ్రంథమే దానికి ఉదాహరణ. చివరికి 11 పద్యాలకు వచ్చేసరికి జీవితం మారిపోయింది, సరిచేయబడింది. మరి ఎప్పుడు మారింది మన బతుకు? ఎప్పుడు మనకు బుద్ధి వస్తుంది? ఆ ధనవంతుల్లాగా చనిపోయిన తర్వాత బుద్ధి వస్తే లాభం లేదు. సొలొమోను వలె బ్రతుకుండగానే బుద్ధి రావాలి. చూద్దాం బుద్ధి వస్తే ఏం చేశాడు ఈ ధనవంతుడు. లోకాసు వార్తలో చూడదైతో, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొన. ఎందుకు? వాస్తవానికి లాజరు జీవితం ఎలా ఉంటుంది చెప్పండి? ఒళ్ళంతా ఎలా ఉండేదంటే ఒకసారి ఆయన గురించి చూడండి. ముందుగా లాజరు ఒక దరిద్రుండెను, కురుపులతో నిండిన అంటే ఒళ్ళంతా. నేను ఒకసారి చెప్పుకుంటాను, ఆ చేత్తో గ్లాసు పట్టుకుని మళ్ళీ ఆ గ్లాసు నువ్వు తాకావు, తాగుతా, ముక్కు మూసుకొని కూర్చుంటావు, నీ పక్కన పోతుంటా. వాస్తవం కాదా? ఇప్పుడు ఆ నీళ్ళు ఇవ్వమంటున్నాడు. ఎందుకంటే అక్కడ ఉండవు కదా, అవి మహిమదేహాలు కదా. ఎక్కడ? పరలోకం. పరదేశంలో ఉన్నాడు లాజరు, దేహం మార్చబడింది కదా, మహిమదేహాలు కదా. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని పొందించుకున్నాడు. సుఖభావాలు దొరికిన వ్యక్తి ఏమో మాడిపోతున్నాడు, కురుపులు నిండిన వ్యక్తి ఏమో మహిమదేహంతో అబ్రహామును ఆనుకొని ఉన్నాడు. తండ్రివైన అబ్రహామా, దయచేసి తన వేలి కొన ముంచి, నా నాలుగు కొన వేళ్ళు ముంచి ఎంత వస్తాయి? ఎన్నిళ్ళు వస్తాయి? ఒక గ్లాసు వస్తాయా? మనం ప్రోబలు తీసుకుంటామే, అయిన గిన్నెలో ఎన్న వస్తాయా? ఒక్క బొట్టు కదా, వేలు ముంచితే అది తగిలితే ఒక బొట్టు. ఆ నీటి కోసం ఇప్పుడు ఎవరు కావాలంట? ఎవరి స్థితిలో మారింది చెప్పండి ఒక్కసారి. తిని సమృద్ధిగా పారేసి రొట్టె కొలుతున్న వ్యక్తి లాజరు, కన్ను మిన్ను కానకుండా బతికిన వ్యక్తి ధనవంతుడు. కనీసం కష్టములు ఉన్నప్పుడు ఆకలితో
ఎదురువాడు ఉన్నాడే అని కూడా చూడని వ్యక్తి. మనం మాట్లాడుగుతాను, నువ్వు ఇంటి తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చొని సమృద్ధిగా నువ్వు నీ పిల్లలు నీ కుటుంబం భోజనం చేస్తున్నప్పుడు నీ ఇంటి ఎదురే నీ ఇంటి ప్రక్కనే ఒకవేళ ఆ రోజు ఆహారం లేకుండా ఎవరైనా ఉంటే ఆ లెక్క దేవుని అడగడా? అడుగుతున్నాను ప్రశ్న. తిని ఇంత పడేస్తాం మనం మరుసటి రోజుకి. 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 4 రోజులు ఏం చేస్తాం? మనం కూడా తినలేక అది ఒకటి భోజనం కదా, అది లెక్క చెప్పపోతా దేవునికి? చెప్పండి. అదే మిగిలినప్పుడే నువ్వు తిరగముందే అయ్యో ఎక్కువైపోతాను ప్రక్కన పెట్టి ఒక పేదవానికి ఇస్తే నీ మీద దేవుడు మర్చిపోతాడా? మిక్కిలి అల్పులైన ఈయన ఆ సహోదరులలో విశ్వాసి కాదు, క్రైస్తవుడు అనే మాట వాడలేదు, ఒక మనిషి. వాళ్ళ దేవుడు సృష్టి కదా. ఒక్కడికి మీరు చేశారు, నాకు ఆకలి కొన్న ఆహారం పెట్టారు, తప్పుకున్న దాహం ఇచ్చారు, దిగమర కొన్న బట్టలు ఇచ్చారంటే మీరు ఎప్పుడు వచ్చారయ్యా? మా 25 రాయబడే మాట. మిక్కిలి అల్పులు అంటే ఇటువంటి వారే. ప్రభు అంటాడు, అందుకే మీరు ఉంది చేసేటప్పుడు బంధువులు, స్నేహితులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కాదు మీరు పిలవాల్సింది. ఎవరిని? నీకు మరలా పెట్టలేని వారిని పిలిచి ఆహారం పెడితే పరలోకానికి బహుమానం కలిగింది. మనం చదువులు వేయాలన్నా మనం ఎంత ఇచ్చారు, వాళ్ళు మనకు ఎంత ఇస్తారు, ఆ లెక్క. అరే పెళ్ళి కదా, ఖర్చులో ఉన్నారు, కొయ్యికి ఇద్దాం అని ఉండదు కదా. మనకి ఇస్తారా? ఈరా 100, అబ్బే 100 కూడా కష్టం, మళ్ళీ లేరు. 50 కూడా ఎందుకు? 10 రూపాయలు లేవా? 10 రూపాయలు చదువులు వేసేవాళ్ళు లేరా? ఉన్నారు. ఎందుకు? మళ్ళీ రావు కదా మనకి. మనమన్నీ లెక్కలు. ఇదే లెక్క దేవుడు చూసుకుంటే మన పరిస్థితి ఏంటో. తన వేలి కొన ముంచి నా నాలుకను చల్లార్చుటకు ఇప్పుడు ఎవరు కావాల్సి వచ్చాడు? ఎవరినైతే త్రోసివేశాడో, ఎవరినైతే దగ్గర కూడా రానివ్వలేదో, దేవుని లెక్కలు ఎలా ఉంటాయమ్మా? దేవుని తీర్పులు పక్కన ఎంతోమంది ఉన్నాక వాళ్ళెవరు పంపండి, అలా అవసరమయ్యాడు. మీకు ఒక సంగతి తెలుసా? కొంచెం ఒక స్టేటస్ వచ్చిందంటే నీకు నాకు కన్ను మిన్ను కానదు. మన మాట మారిపోద్ది. ఏదంటారు యాటిట్యూడ్ అంటారు, చూస్తారా? మారిపోద్ది. అప్పుడే మనం పుట్టించే ఇలా పుట్టినట్టు ఉంటాం మనం. ఎలా? అసలు పుట్టుకతోనే మనం ఇదిగో ఇట్లా పుట్టినట్టు ఉంటాం మనం. 4 ఉంగరాలు, 4 దండలు కదా, పుట్టినప్పుడే ఇలా ఉన్నట్టు. జాగ్రత్త. ఇవేవి నిన్ను నన్ను దేవునికి దగ్గర దూరమే చేస్తాయి దేవునికి. ఒకరోజు ఉంది, మనందరం కూడా, నువ్వైనా నేనైనా మనందరం కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఎక్కడ ఉంటామో? ఇప్పుడు బుద్ధి రాకుండా అప్పుడు వస్తే ప్రయోజనమో లేదు. ధనవంతునికి టైం అయిపోయింది. పాతాళంలో యాత పడతాడు, బుద్ధి వచ్చింది, ఏ ప్రయోజనం? అబ్రహాం అంటాడు, తనవిడ అబ్రహాం అని పిలిస్తే కుదరదు అయ్యా, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాకుండా మధ్యలో మహా అగాధం ఉంది, ట్రాఫిక్కే లేదు, 1 వే ట్రాఫిక్ కూడా లేదు, కనీసం అసలు ట్రాఫిక్ లేదు, పోవడానికి లేదు. సరేనయ్యా, నా జీవితం మీద గడిచిపోయింది, నాకింకా 5 సహోదరులు ఉన్నారు. ఎంతమంది అంట? ఈ దృష్టిలో ఇక నేను ఎట్టున్నానంటే వాళ్ళు ఇంకా దరిద్రులు, వాళ్ళు కూడా నా వెంటబడి వస్తారు. ఎక్కడికి? ఈ వేదం గమనించండి. కాబట్టి కనీసం అలా ఆజనపై పని చెప్పి, అయ్యా మీ అన్నం సుఖపడతాను అనుకుంటున్నారా మీరు? మన కుటుంబాన్ని చెప్తాం, చూస్తారా ఎంత దరిద్రుడైనా దేవుని దేవల్ల ప్రభువు చేర్చుకున్నాడు అంటాం కదా. ఏమంటాం మనం? ప్రభు దేవుని సోదరులో ఉన్నాడండి అంటాం మనం. ఆయన ఎందుకు? మొహమాటం కోసం. అంతేనా? ఎంత దరిద్రుడైనా, తాగుబోతైనా,
పనికి మానవుడైనా చివరికి జ్ఞాపకడంలో దేవా నువ్వు చేర్చుకున్న వందనాలు అంటాం. ఆడ ఉండదు. ఆయన తెలుసు ఈ 5 కూడా నాతోటి ఇక్కడికి వస్తారు. వాళ్ళు మారాలి అంటే అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు. ధర్మశాస్త్రం ఉంది, వాక్యం ఉంది. మోషే ప్రవక్తలు అంటే ధర్మశాస్త్రము, వాక్యము. వాళ్ళు చెప్పింది వినరు. వాళ్ళకి ఎవరు చెప్పాలంటే చచ్చిపోయినోడు పోయి చెప్తే నమ్ముతారు వాళ్ళు. అంటాడు మనసు వాళ్ళు. చూడ అన్న అంటున్నాడు వాళ్ళ గురించి. ఎవరు రాస్తారు చూడదైతే, వారును ఈ వేదకరమైన చోటికి రాకూడనట్లుగా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణిని పంపవాలని నిన్ను బతిమాలుతూ వేడుకుంటున్నాను. బుద్ధి వచ్చింది, ఇప్పుడు బుద్ధి వచ్చింది. అయ్యో నేను ఉండకూడని చోటు ఇది. ఆ లోకంలో నా బతుకుని బట్టి అక్కడికి వచ్చాను నేను. నా అన్నదమ్ములు కూడా, నా సహోదరు కూడా అదే జీవితం ఉన్నారు. రేపు చనిపోతే వాళ్ళకు కూడా ఇదే పరిస్థితి. వాళ్ళకి సాక్ష్యం కావాలి, వాళ్ళకి స్వార్థ కావాలి. ఆ స్వార్థ చెప్పాలంటే ఈ మోషే ఎవరికి రాడంట, ఏది ఎవరికి రాడంట, ఈ లాజరు కావాలంట. ఎందుకు? వాళ్ళ ముందున్నవాడు కదా. చనిపోవడం చూశారుగా. చనిపోయిన వాడు వెళ్ళి చెప్తే తప్ప మారు మనసు. మనం కూడా అంతే, మన బ్రతుకులు కూడా అంతే. నమ్మ వాక్యాన్ని. ఎప్పుడు బుద్ధి వస్తుంది? తప్పిన కుమారుడికి అన్నీ పోగొట్టుకున్నాక బుద్ధి వచ్చింది. ధనవంతుడికి చచ్చినాక బుద్ధి వచ్చింది. మరి నీకు నాకు వచ్చిందా? ఇంకా లేదా? ఇంకో వ్యక్తి ఉన్నాడు, ముగిస్తా. ఇంకో వ్యక్తి సంసోన్ కదా. ఎప్పుడు బుద్ధి వచ్చింది తెలుసా? కళ్ళుండు ఉడదీయబడి కాళ్ళకు చేతుల సంఖ్యలు కట్టిన తర్వాత మహాబలాఢ్యుడు. అప్పుడు బుద్ధి వచ్చింది. అప్పుడు బుద్ధి వచ్చింది. తేనెదేతో న్యాయాధిపతులు గ్రంథం, న్యాయాధిపతులు 16వ అధ్యాయం 20 చూడండి. 20 నుంచి న్యాయపత్రులు 16:20 నుంచి చూడండి. ఆమె అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి వరే నేను బయలుదేరి విడజమును కొనను వినమాట. అయితే ఎవరు అంటే దేవుడు, పిలిచిన దేవుడు యెహోవా తనను ఎడబాసెనని అతనికి ఏం తెలియలేదంట. ఎవరు వదిలిపెట్టారని, ఎవరు వదిలిపెట్టారని దేవుడు వదిలేస్తాడు. ఎందుకు వదిలేస్తాడు దేవుడు? తన మీద ఉన్న నిబంధన మీరు పుట్టుకతోనే అతని తల మీదకి మంగళ కత్తి రాకూడదు అంటే అదొక నిబంధన. సంసోరికి నాజీరు, జీవితకాంత నాజీరు. ఎప్పుడైతే తన తల వెంట్రుకలు తీసివేయబడ్డాయో ఎవరు వదిలిపెట్టారు? నిబంధన చేసిన దేవుడు వదిలేస్తాడు. కానీ అర్థం కాదు. ఎప్పట్లాగా విడదమని అనుకున్నాడు. మొత్తం వచ్చి పైన పడ్డారు, కట్లు కట్టారు, కట్టిపడి తీసుకెళ్లారు, కనుగుడ్లు తీశారు. చెరసాలలో నూనె గానుగా ఆడించేవాడుగా 20 ఏళ్ళు ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా జీవించిన వ్యక్తి. నిబంధన మీరి నిబంధనను త్రోసివేసి తన తల వెంట్రుకలు తీసివేయబడగా అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు విడిచిపెట్టాడు. మరొక మాట, దానికి ముందుగా దాదాపు 4 అధ్యాయాల చరిత్ర ఉంటుంది. ఎప్పుడైనా దేవుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టాడు. పచ్చి దవడ ఎముక పట్టుకొని యుద్ధం చేసి 1000 మందిని చంపి దప్పికొని ప్రార్థన చేస్తే దేవుడు లేహిలో గోతిని చీల్చి నీళ్లు ఇచ్చాడు. సంసోను ప్రార్థన, బలమైన ప్రార్థన. అప్పుడు వదల దేవుడు ఇచ్చి ఎప్పుడు వదిలాడంటే నిబంధన మీరినప్పుడు. ఆయన మాటకు విలువ ఇయ్యనప్పుడు. ఎవరి మాటకి? దేవుని మాటకు.
గుర్తుపెట్టుకోండి. దేవుని మాటకు విలువకపోతే మన జీవితాలు కూడా అంతే. ఆయన మాట శక్తిగల మాట, బ్రతికించే మాట, మనం సరిచేసే మాట. వాక్యాన్ని త్రోసివేసావా మన బ్రతుకు కూడా అంతే. ఏమయ్యాడు ఒక్కసారి చూడండి, దయతో ముగిస్తాను. ఒక్కసారి చూడండి ఏమయ్యాడు. సంసోను ఏం చేస్తున్నాడు? వాళ్ళు పట్టుకువెళ్ళి తీసుకువెళ్ళి ఏం చేశారు చూడండి సంసోన్ని. ఫిలిష్తీయులు అంతకుముందమ్మా, అంతకుముందే కొంచెం. ఫిలిష్తీయులు పట్టుకొని అతని కన్నులు, అంటే గుడివాడైపోయాడు ఇప్పుడు కదా, కన్నులు పెరిగేశారు, గొడదీసి గాజాకు అతను తీసుకువచ్చి ఎత్తడి సంఖ్యల చేతని మనం ఇరువేసి బంధించిన గడ్డి పొసలు దింపుడుగా తెంపేవాడు. ఇతడి సంఖ్యలు వేసి బంధించారు. అతడు బందీ గృహములో తిరుగలి విసరువాడాయనో. ఎవరితడు చూడండి. న్యాయాధిపతి, మహాబలాఢ్యుడు, ఒట్టి చేతో సింహాన్ని చంపినవాడు, 1000 మంది పైన పడ్డ జంకనవాడు. ఆయన మాటను నిర్లక్ష్యం చేశాడు, త్రోసివేశాడు, పట్టించుకోలేదు. ఫలితంగా ఇది స్థితి. అప్పుడు వచ్చింది బుద్ధి. చనిపోబోయే ముందు బుద్ధి వచ్చింది. ఎప్పుడు? చనిపోబోయే ముందు. చూడండి, ఆయన అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆయన్ని ఒక గుడి తీసుకెళ్ళి, సంసోను, యెహోవా ప్రభువా దయచేసి, ఎవరు చేసే ప్రార్థన ఇది? బుద్ధి వచ్చిన వాళ్ళు చేసే ప్రార్థన. యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో. దేవా దయచేసి. ఇంకో బైబిల్ ఉంటుంది, ఈ ఒక్కసారి, లాస్ట్ అనమాట, ఈసారి మాత్రమే. ఇంతకుముందు సారి బలపరిచావు, ఈసారి మాత్రమే నన్ను బలపరచము. నా 2 కళ్ళ నిమిత్తము ఫిలిష్తీయుని ఒక్కమారి దండించి పాదించుకుని మన యెహోవాను వేడుకుంటే, ఆ గుడికి ఆధారంగా 2 స్తంభాలు పట్టుకొని బలంగా వంగితే 3000 మంది ఒకేసారి. ప్రభు బలం ఇచ్చాడా లేదా? ఎప్పుడు బుద్ధి వచ్చింది? ఈ ప్రార్థన వినండి. చాలామంది అంటారు, ఇప్పుడు సంసోను ఆడున్నాడు. హెబ్రీ పత్రిక తీస్తే విశ్వాస వీళ్ళ జాబితాలో సంసోను పెట్టాడు దేవుడు. సంసోను, బారాకు వరుసలు చెప్పుకొస్తాడు. ఇంకా ఏం చెప్పొద్దును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, వీళ్ళందరూ పక్కన ఎవరు చేరాడు? సంసోను. ఎందుకు? బుద్ధి తెచ్చుకో. ఎప్పుడు? కనీసం అవకాశం అన్న దేవుడు ఆయనకి ఇచ్చాడు. 2 కళ్ళు ఉడదీయబడ్డా, ఇత్తడి సంఖ్యలతో చెరసాల్లో ఉన్నా, తిరగలి విసురుతో ఉన్నా కూడా బుద్ధి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ప్రార్థన. ప్రభువా దయచేసి ఈ ఒక్కసారి జ్ఞాపకం, ఇన్ని ఒక్కసారి ఉనియ మనకి కదా, నెలకోసారి అంటాం, ఈ ఒక్కసారి నన్ను క్షమించి ప్రభువా. ఏమంటావమ్మా? ఈ ఒక్కసారి. ఇన్ని ఒక్కసారి ఉండవు దేవుని దగ్గర. లాస్ట్ ఛాన్స్. మనస్ఫూర్తిగా చేశాడు, బలపరిచి బలమిచ్చాడు దేవుడు. ఆ 2 స్తంభాలు పట్టుకుని వంగితే గుడి వారి మీద కూలింది. వారితో పాటు అతడు కూడా చనిపోయాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ 3 జీవితంలో వారికి బుద్ధి ఎప్పుడు వచ్చింది? ఒకరికి అన్నీ కోల్పోయినప్పుడు, మరొకరికి పాతాళంలో, మూడవానికి శిక్షలో కళ్ళు తీయబడి దేవుడు విడిచిపెట్టిన తర్వాత ఇక లాభం లేనప్పుడు అప్పుడు బుద్ధి వచ్చింది. మరి నువ్వు మనసు పొందాలి, ఇలాంటి స్థితి రావాలా? వారికైతే ప్రతిరోజు వాక్యం లేదు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం లేదు. ఆనాడు ఆత్మదేవుడు వస్తూ పోతూ ఉన్నాడు. ఈరోజు నిత్యము నీతో నాతో ఉంటున్నాడు. ఆయన నీతో నాతో ఉంటున్నాడు.
ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా. సింపుల్గా యోన. ఇప్పుడు బుద్ధి వచ్చింది చేప కడుపులో చనిపోతున్న సమయాన్ని కదా. రెండవ అధ్యాయం అంటది బుద్ధి వచ్చి ఏం చేస్తాడు? ప్రార్థన. నిద్రపోతూ ప్రార్థన చేయనివాడు, వాడు చెప్పినా చేయనివాడు ఆ చేప కడుపులో ప్రార్థన చేస్తాడు. ఇలా ఉన్నాడు చాలామంది బైబిల్ చెప్పుకోవాలంటే. మీరు ఆలోచిస్తే బుద్ధి వచ్చినవాడు చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు యోన. మరి మన బ్రతుకేంటి, మన స్థితి ఏంటి? బుద్ధి వచ్చిందా లేదా? ఎప్పటికూడా ఈ వాక్యం విని కూడా బుద్ధి రాకపోతే, ఈ వాక్యం విని కూడా తన వైపు రాకపోతే, ఈ వాక్యం విని కూడా ఈరోజు జీవితాలు మార్చబడి మారు మనసు పొందకపోతే మరొక అవకాశం రాకపోవచ్చు. బుద్ధి వస్తే తండ్రి గుర్తు రావాలి, బుద్ధి వస్తే దేవుడు గుర్తు రావాలి, బుద్ధి వస్తే నీ స్థితి నీకు గుర్తు రావాలి, బుద్ధి వస్తే మన బ్రతికేదో మనకి తెలియాలి, దేవుని దగ్గర సాగిలపడాలి, పశ్చాత్తాపడాలి, సరిచేయబడాలి. ఇన్నేళ్ళుగా వాక్యం వింటున్నావు, ఈరోజు కూడా వాక్యం విన్నావు, ఈరోజు కూడా వాక్యం విన్నావు. దేవుడు మాట్లాడాడు. బుద్ధి తెచ్చుకొని మన మనసు పొందాలని దేవుని చిత్తమై ఉంది. ఇదే మందైనా పశ్చాత్తాపడి ప్రతి పాపాన్ని బ్రతుకని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన బిడ్డగా నువ్వు జీవించాలని దేవుని చిత్తమై ఉంది. ఒకవేళ ఈరోజు కూడా బుద్ధి రాకపోతే ధనవంతుని జీవితమే ఎక్కడ? పాతాళము. ప్రయోజనం లేని బుద్ధి అది. యోనా, సంసోను తప్పైనా జీవితం మార్చుకున్నారా లేదా? చేసిన కృపను పొందుకున్నారా లేదా? ఈరోజున పశ్చాత్తాపడితే అదే దేవుడు మన పట్ల కృప చూపేవారుగా ఉన్నారు. పశ్చాత్తాపడదాం, పాపంలో ఒప్పుకుందాం. తండ్రి, తెలిసి తెలిసి దూరమయ్యాను నేను, నీకు యోగ్యత లేదు ప్రభువా. ఎన్నో మార్లు నీ మాటను తోసివేశాను, ఎన్నో మార్లు నీ మాట వినలేదు తండ్రి. నా సొంత ఇష్టమే, నా సొంత ఆలోచనే, నా బ్రతుకు నాది అనే స్థితిలో నేను ఉన్నాను. దేవుడితో పని లేదు అనే స్థితిలో నేను ఉన్నాను ప్రభువా. నమ్మకార్థంగా జీవిస్తున్నాను, మనుషుల కోసం, మనుషుల మెప్పు కోసం దానికి వస్తున్నాను. ఎంత హృదయం నాలో లేదు ప్రభువా. నిజమైన మారు మనసు రక్షణలో లేదు తండ్రి. నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నీ చిత్తములో మరో మనసు పొంది పశ్చాత్తాపడి తప్పిన కుమారులుగా తిరిగి వచ్చి నీ కృపను పొందుకుంటాను ప్రభువా. బుద్ధి దయచేయండి, నన్ను గద్దించు. నువ్వు గద్దించి నాకు మేలు ప్రభు అని ప్రభుత్వాన్ని మోకరించి ప్రార్థన చేసుకున్నాం. క్రీస్తు ప్రభుని అంగీకరించి నీ హృదయంలో చేర్చుకొని నీ కుటుంబానికి నీ జీవిత రాజుగానే చేసుకొని ఆయన కోసం బతుకుదాం. ఏది మనం వెంట రాదు, అందరం వంట వాళ్ళము కావాలి. అప్పుడు దిక్కు ఆయనే. ఈ క్షణమును ఆయన తెలుసుకొని ఆయన కోసం బ్రతుకుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు, నాకు, మనందరికీ దయచేయునుగాక. ప్రార్థిద్దాం. మోకరించండి.